యూ ఫర్ ద కాల్ అండి. మనకి ఇప్పుడు క్రాంతి కుమార్ బందల్ గారు జాయిన్ అయ్యారు. వారు ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ప్రెసిడెంట్ మరియు అడ్వకేట్. స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. క్రాంతి కుమార్ గారు నమస్తే అండి. నమస్తే. సో అంటే పేరెంట్స్ కాల్స్లో మాట్లాడినా పెద్దలు చర్చలు జరుగుతున్నా కూడా ఒకటే పాయింట్, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని మేనేజ్ చేయడం లేదా మెయింటైన్ చేయడం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఉన్నంత వరకు కూడా ఎలాంటి చేంజ్ రాదు అనేది ఎక్కువగా అనిపిస్తుంది. మీ కామెంట్. సారీ ఫర్ బీయింగ్ లేట్ టుడే. ఒక విషయం అయితే నేను చాలా క్లియర్గా చెప్తాను. ఒక యాటిట్యూడ్ అనేది మొత్తం కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ అయిపోయింది. అండ్ ఈరోజు మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే అసలు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉందా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఈరోజు క్లియర్లీ అరైజ్ అవుతుంది. ఆ యాటిట్యూడ్ వల్ల జస్ట్ మనం ఇంటర్మీడియట్ కాలేజెస్ ఒకటే కాదు, వాడు కిందనో మీదనో తిప్పలు పడ్డాడు, ఐఐటీలను ఐఎన్ఐటీలను జాయిన్ అవుతాడు, వాడిది లైఫ్ ఒకలాగుంటే మిగిలిన విద్యార్థుల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. మీరు నమ్ముతారో నమ్మరో, ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లల్ని చెంపదెబ్బలు కొట్టిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి. ఇవాళ వీళ్ళంతా మీరు చూడొచ్చు ఏ రకంగా ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పిల్లల్ని కొడుతున్నారో మీరు చూడండి. ఈరోజు ఈ పంచాయత్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో జరిగింది. స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ మీద కూర్చున్నారు. అసలు మీరు ఈ కాలేజ్లో ఎందుకు జాయిన్ అయ్యారు, ఏమైంది అని డీటెయిల్స్లోకి వెళ్తే వాళ్ళు చాలా లోగా ఫీల్ అవుతున్నారు. మా హెచ్ఓడి అనగానే వ్యక్తి అక్కడ ఉంటే మేము ఈ కాలేజ్లో చదవమన్నా ఆయన ఒక్కడు వద్దు అని కాలేజ్ వాళ్ళను ఏకదాటిగా అందరూ ఒకే సింగిల్ వాయిస్గా కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ని రిక్వెస్ట్ చేస్తే నో యాక్షన్. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చిందంటే, ఇంతకు ముందు కూడా చాలా కంప్లైంట్స్ ఇచ్చినాము, ఇప్పుడు కూడా కంప్లైంట్స్ ఇస్తాము, పోయి హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇస్తాం, లేదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇస్తాం, సెక్రటేరియట్లో ప్రిన్సిపల్ సెక్రటరీకి కంప్లైంట్ ఇస్తాం, నో యాక్షన్. అదే ఇప్పుడు మనం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో పోయి ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా నో యాక్షన్, జిహెచ్ఎంసీలో ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా నో యాక్షన్. మేము ఇచ్చింది ఒకే ఒక కంప్లైంట్ని కొంచెం సీరియస్ తీసుకొని వాళ్ళ కిచెన్స్ మీద రైడ్ చేసిర్రు. దగ్గర 1000 స్టూడెంట్స్కి ఫుడ్ పాయిజనింగ్ అయిందని అంటే ఆ ఒక్క దాని మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. బట్ అక్కడ కూడా మాకు ప్రొడక్టివ్గా ఏం లేదు. వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళు ఇవాళ మూస్తారు రేపు తెరుస్తారు, మాదేం సీజ్ కాదు పో అన్న యాటిట్యూడ్ వాళ్ళలో ఉంది. ఒక ఎండ్ కార్డ్ లేదా అండి? ఎండ్ కార్డ్ అంటే ప్రతి కాలేజెస్ జాయినింగ్ టైంలో, జాయినింగ్స్ తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇలాంటివి రోజు న్యూస్లో మేము చదువుతూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. దీనికి ఒక ఎండ్ కార్డ్ లేదా? ఎండ్ కార్డ్ అనేది ఒకటేనండి. మనం అందరం మన గల్లం విప్పి గల్లా పట్టుకొని అడిగిన రోజే నా కొడుకులు సెట్ అవుతారు. ఎందుకంటే ఐఎమ్ సారీ టు సే దిస్ బికాజ్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఆడ కనపడదు. డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు, లేకపోతే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, స్కూళ్ళలో పిల్లలు చనిపోతున్నారు, ఫుడ్ పాయిజన్ అవుతుంది. అసలు 10-11 రిపోర్టెడ్, అన్రిపోర్టెడ్గా జరుగుతున్న సంఘటనలు 50, 100, 200 గ్యారంటీ. మన నంబర్ ఒకటి క్లారిటీగా లేదు. మీరు చూడండి యూత్ ఎంతమంది ఈ కాలేజీలలో స్కూళ్ళల్లో చదివే విద్యార్థులు ఎంతమంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్నారన్న స్టాటిస్టిక్స్ కనుక చూస్తే ద నంబర్ ఈజ్ వెరీ హై అండ్ ఇట్స్ అలార్మింగ్. ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేదు. ఇప్పుడు ప్రభుత్వాలలో ఈ రెండు సోర్సెస్ మేజర్గా వీళ్ళకి ఫండింగ్ వస్తున్నాయి. ఒకటేమో మనం బెట్టింగ్ యాప్లు అని చెప్పేసి మొన్న సజ్జనార్ గారు కూడా అది అక్కడ ఉన్న యూట్యూబర్స్ అందరితో మాట్లాడి ఒక ఈవెంట్ ఏదో చేశారు. ఆ బెట్టింగ్ యాప్స్ నుండి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది పాలిటీషియన్స్కి అందుతుంది. అండ్ రెండోది ఈ ఇంటర్మీడియట్ కాలేజెస్ నుండి కూడా ఏ ఒక్కరి దగ్గరకైనా ఎవ్వరేం చేయరు. మీరు ఆశ్చర్యపోతారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన మనుషులు కూడా మాకు ఫోన్ చేసి అన్న వీళ్ళు వినట్లేదన్న మీరే ఏదో చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆ పరిస్థితిలో చెప్పుకునే సిచ్యువేషన్కి దిగజారిపోయింది వ్యవస్థ. మరి మీ సార్ ఉన్నాడు కదా, చెప్పొచ్చు కదా అంటే అన్న వాళ్ళు ఏం చేయరన్న మీరేదో చేయాలన్న అన్న పరిస్థితికి వ్యవస్థని దిగజార్చేసారు. ఈరోజు ఐ బీయింగ్ ఏ లాయర్ ఐ ఫీల్ అషేమ్డ్. సిస్టమ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ వర్కింగ్. ఏదో బతికేస్తున్నాం, ఏదో లాగేస్తున్నాం అన్నట్టుగా అయిపోయింది. మన పిల్లలకు మనం ఇవ్వాల్సింది రేపు ఏదేమైనా కానీ నేను బతకగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ వానికి ఇవ్వాలి. ఈ సిస్టమ్ ఇస్తుందా? ఆ కాన్ఫిడెన్స్ని మొత్తం చంపేస్తున్నారు ఈ కాలేజెస్లో. కొట్టడం ఏంది అసలు? వాళ్ళు అడిగితే చాలు మీరు ఆశ్చర్యపోతారు. ఒక వీడియో, ఐ డోంట్ వాంట్ టు పొలిటిసైజ్ దిస్, ముందే మీకు చెప్తున్నాను, నేను ఐఎమ్ ఏ హిందూ, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఏదైతే తప్పు వీళ్ళు చేసినా వాళ్ళు చేసినా తప్పే. అయ్యప్ప మాల వేసుకునేది కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు కంట్రోల్ చేసుకోనికే. అలాంటి అయ్యప్ప మాలలో వేసుకొని కూడా ఒక వ్యక్తి లెక్చరర్ స్థాయిలో ఉండి ఈ ఉంగరంతో ఇక్కడ స్టూడెంట్ తలకాయ మీద కొడితే వాడికి ఇక్కడ హోల్ పడింది. దీని గురించి మాట్లాడనీకి పోయి కంప్లైంట్స్ ఇస్తే యాక్షన్ ఏం తీసుకోరు. ఆ పూటకి యాక్షన్ తీసుకుంటారు, కథం. నెక్స్ట్ డే మళ్ళీ యాజ్ యూజువల్ రొటీన్. మళ్ళీ వాళ్ళు స్టూడెంట్స్ని బెదిరిస్తారు.
ఇవన్నీ ఆన్ రికార్డ్ స్టూడెంట్స్ మా ముందు మాతో వచ్చి మాట్లాడిన ఇవి ఏది కూడా మేము డీవియేట్ అంటే చేసి ఇలా మాట్లాడలేదు. సమిధలో అవుతున్న వాళ్ళు ఓన్లీ విద్యార్థులే కాదు, పేరెంట్స్ కూడా ఉన్నారు. అంటే పేరెంట్స్ కూడా, టీచర్స్ కూడా ఉన్నారు. టీచర్స్ ఉన్నారు, పేరెంట్స్. అంటే ముఖ్యంగా పేరెంట్స్ని అనడానికి లేదు, మాకు ఒక ఆల్టర్నేటివ్ అనేది ఉంటే మేము ఈ పని చెయ్యం కదా అనేది వాళ్ళు మాట్లాడుతూనే, ముఖ్యంగా మేము కంప్లైంట్ చేసినా, క్వశ్చన్ చేసినా మమ్మల్నే బెదిరిస్తున్నాయి కాలేజ్ యాజమాన్యాలు అంటూ కూడా మాట్లాడుతున్నారు. అట్లా బెదిరించిన వాళ్ళ వెనకాల నిలబడి వాళ్ళ గురించి కొట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, పేరెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ పిల్లల్ని ది వరస్ట్ కాలేజ్లలో వేస్తున్నారు. ఈ నారాయణ శ్రీ చైతన్య లాంటి కాలేజ్ వేస్తే వరస్ట్ కాలేజ్లు వేస్తున్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆర్ ది బెస్ట్, బట్ దే ఆర్ బెటర్ దాన్ దీస్ వరస్ట్ కాలేజెస్. సమ్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఈ వరస్ట్ కాలేజ్ల కంటే చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాయి. అక్కడ మీ పిల్లల్ని వేసినా వాళ్ళు చదువుకొని బాగుపడి జీవితంలో ఏదో ఒకటి సాధించగలుగుతారన్న కాన్ఫిడెన్స్ని అయితే ఆ కాలేజెస్, స్కూల్స్, టీచర్స్ కొంతమంది ఎక్సలెంట్గా ఉన్నారు. రైట్. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దీస్ ఆర్ ద బెస్ట్, ఐఎమ్ సేయింగ్ దే ఆర్ బెటర్ దాన్ దీస్ కాలేజెస్. రైట్ క్రాంతి గారు, ఇందాక పూర్ణచంద్రరావు గారు కూడా అన్నారు, నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని వచ్చాను, ఐఏఎస్లు, ఐపీఎస్లు మేము అవ్వలేదంటూ